కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ చేసుకోవడానికి ఒక బిర్యానీ బౌల్ తీసుకొని అందులో 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మరో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక రైస్ బౌల్ని తీసుకొని ఇంకొక స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో వాటర్ పోసి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాజీరా, తగినంత సాల్ట్ వేసి మరగనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టిన 1.5 kg బాస్మతి రైస్ను మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. రైస్ 80% కుక్ అయిన తర్వాత ఆ రైస్ని వాటర్ లేకుండా తీసి చికెన్లో లేయర్గా వేసుకుంటూ మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకోవాలి. చివరిలో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి 2 స్పూన్స్ నెయ్యి వేసి 10 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. అంతే, తర్వాత రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.